ముస్లిం మైనార్టీలకి మేము అండగా ఉంటాం, ఏ కష్టం వచ్చినా మేము చూసుకుంటాం, కేవలం మాటలు తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరం. రంజాన్ నెల కొద్ది రోజుల ముందు మసీదుల మరమ్మతుల కోసం మీకు ఫండ్స్ అలాట్ చేస్తామని చెప్పారు. ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కూడా ఒకసారి మీరు గమనించాలి. ముస్లిం మైనార్టీ సోదరుల కోసం విదేశీ విద్య అన్నారు. ఏ ఒక్కరు కూడా విదేశీ విద్యకు పోయిన సందర్భాలు కూడా లేవు. ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ ఇఫ్తార్ విందులో గత ప్రభుత్వంలో మేము చూసుకుంటే అనంతపూర్ డిస్టిక్కి 5 లక్షల రూపాయలు కేటాయించిన ఘనత ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక 3,50,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది అనంతపురం నగరంలో ఏ విధంగా ఎంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు, ముస్లిం మైనార్టీలు ఎక్కువ అనంతపురంలో. ఇంకా ఇక్కడ మీకు ప్రేమ ఉందో ఇంకా ఎక్కువ కేటాయించాలా కానీ ఎక్కడ తగ్గిస్తారని, ముస్లిం సోదరులు అంటే ప్రేమ, ముస్లిం సోదరులు అంటే మీకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి కేవలం అనంతపురం నగరంలో ఇఫ్తార్ విందుకు కేటాయించిన నిధుల్ని చూస్తే మనం అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనకి మొండి చేస్తుంది కూడా ఒకసారి మేము అందరూ గమనించాలా. రంజాన్ తోఫా అన్నారు. రంజాన్ తోఫా లేదు, ఏ తోఫా లేదు. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి.